అన్న బచ్చల మళ్ళీ సినిమాకి వెళ్ళి వస్తున్నా అన్న. సినిమా బాగుందన్న. గాడి పెడతా అన్న మైక్ తెచ్చి. అన్న చెప్పండి. మూవీ బాగుందన్న. అల్లరి నరేష్ సార్ హైలైట్. బాగా కొత్తగా ఉన్నారు. పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. పీక్ సార్ కూడా బాగా చేశారు. సో నాని గారు వచ్చేప్పుడు ట్రైలర్ అని చెప్పారు కదా మూవీ అంటే అవన్నీ నేను చూడలేదు కదా. సినిమా మాత్రం చాలా చక్కగా ఉంది. చూడొచ్చు. నరేష్ సార్ అంటే స్టోరీ అంటే డిఫరెంట్ గా ఉందన్న. స్క్రీన్ ప్లే కానీ అంతా చాలా నీట్ గా ఉంది. చాలా బాగానే ఉంది. కొత్తగా ఉందన్న. అసలు మాస్ అంటే జనరల్ గా మన నరేష్ సార్ని ఎప్పుడు మన కామెడీగానే చూస్తూ ఉంటాం. అలాంటిది ఆయన డిఫరెంట్ గా వచ్చి ఒక మాస్ ఎలిమెంట్ రావడం అనేది కూడా బాగా సెట్ అయింది. నాని గారు అదే మన సారు నరేష్ సార్ గారు సూపర్. అసలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుంది. హిట్ అన్నది సినిమా చాలా బాగుంది. అన్ని ఓవరాల్ గా అయితే యాక్షన్ మాత్రము అల్టిమేట్ అండి. చూడాల్సింది సినిమా. ఒక మూర్ఖత్వం వలన ఒక తండ్రిని ఒక లవ్ చేసిన అమ్మాయిని లాస్ట్కి తన తమ్మును కూడా చంపుకుండే స్థితికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ మమ్మీ ఒక మెసేజ్ చెప్పడం వల్ల అప్పుడు రియాక్షన్ అయ్యి నేను ఏం కోల్పోయానా, ఏంటి ఎలా కోల్పోయానా, నా స్టడీ ఎలా కోల్పోయానా, నేను ఎలా ఉండాల్సిన అనేది యాక్చువల్లీ సినిమా బాగా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అతను ఒక మూర్ఖత్వం నుంచి రియాక్షన్ అయ్యే లోపు అతనే కోల్పోతాడు. అతను కోల్పోవడం అంటే చనిపోతాడు. అది సినిమా బాగుందండి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక మూర్ఖత్వం గురించి చెప్పిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అది సినిమా చాలా హిట్, సూపర్ హిట్. అదిరిపోయిందండి. మొన్న వచ్చిన ఆ రేంజ్ అంతకన్నా రేంజ్ అండి. మంచి రేంజ్ సినిమా. సూపర్ బాగుంది. బాగుంది అంటే అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కదా. దానికి కూడా కామెడీ అన్ని కొన్ని కామెడీ మూవీస్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయినప్పుడు సీరియస్ గా ఉంటాయి. అందుకని ఇది ఒక మూర్ఖత్వం ఉంది కాబట్టి సినిమా బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. బయటకు వస్తున్నాను. ఎలా ఉంటుందో మంచి టెన్షన్స్లో వెళ్ళాం. కానీ అల్లరి నరేష్ గారు మరిపించి నటన చేశారు. ఎడమటి నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీని స్క్రీన్ ప్లే రాశారు. రాసిన మధు గారు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా రెక్లెస్గా ఎడమెంట్ నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తుణాతునకలైపోతుందో, వాళ్ళ సంసారం ఎలాగా మొట్టుబట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు. అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు బచ్చనమల్లి గురించి మనకు గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి. మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లరి నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి. తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద ఇంకా అనేక రకాల సినిమాలు వస్తాయి. తప్పకుండా మనం ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలి. డైరెక్టర్ గారు అభివృద్ధిలోకి వస్తారు. రైటర్ మధు గారు కూడా మంచి అభివృద్ధిలో రావాలని, ముఖ్యంగా మహేష్ గారు ఇంకా హై రేంజ్కి వెళ్ళి ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తూ భద్రాజీ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ రియల్ టైం సినిమా. ఇది క్లాస్ లేదు, మాస్ లేదు. ఇది చెప్పాలంటే మన రియల్ లైఫ్ స్టోరీ, ఒక కామన్ స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ, ప్రతి ఇంట్లో కోపాలు ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక మనిషి ఏం పోగొట్టుకుంటాడు అనే స్టోరీ. సో ఇది స్టోరీ సినిమా అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అల్లరి నరేష్ చాలా కామెడీ సినిమాలు చేసి మానేసి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తలేదా? చాలా మంది ఆయనకు సజెషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు కామెడీ సినిమాలే చేయమని. మరి ఇలాంటి సినిమాలు చేయడం కరెక్టేనా? అంటే యాక్టర్ అనేవాడు వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు ఒకటి అట్లా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అంత మాస్ పుష్ప చేశాడు, అదంతా చేశాడు. దానికి ముందల అలా వైకుంఠపురం చేశాడు. సో అక్కడ అల్లు అర్జున్కి ఉన్న ఇది నరేష్కి ఎందుకు రాడు? హీఈస్ ఫార్ మోర్ సుపీరియర్ యాక్టర్ దెన్ అల్లు అర్జున్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే హీ హాస్ బీన్ ట్రైన్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఇది గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియో టైప్ పెట్టకూడదు. ఇతను ఇట్లానే చేస్తారు,
అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అప్పటి వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్? సో ఇప్పుడు అంటే ఇది స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే బచ్చల మల్లి ఎలా ఉంది? నేను కావాలంటే రాసిస్తాను, ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు. దట్స్ దట్. సో ఇప్పుడు అల్లరి హిట్ వచ్చినట్టేనా అంటే ఇప్పుడు హిట్ అంటే ఏముంది బాస్, ఈ టైంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ మెంబర్స్ అందరి వరకు చిన్న సినిమాలకి థియేటర్లు కరెక్ట్గా ఇచ్చే వరకు హిట్లు లేవు, ఏమీ లేదు. ఈవెన్ పుష్ప కూడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ ఏదైతే ఉందో కామెడీ షోస్, అక్కడ అంత కలెక్షన్స్ లేవు, ఇదంతా మనకి తెలుసు. సో ఇప్పుడు మామూలుగా ఒక సినిమా హిట్, ఒక సినిమా ఫ్లాప్ అనే టైం పోయింది. ఇదంతా ఏంటంటే ఓటీటీ బ్యాండ్. సో ఓటీటీ ఉన్నన్ని రోజులు ఏంటంటే ప్రతి సినిమా హిట్టే. ఎందుకు చూసే వాళ్ళకి ఆడియన్స్కి టైం ఉన్నప్పుడల్లా చూస్తారు కాబట్టి అక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు కరెక్ట్గా పల్స్ని పట్టుకున్నారు లేదా అనేది ఉండాలి. ఏది ఓకే చూసి బయటకు వస్తున్నాను. ఎలా ఉంటుందో మంచి టెన్షన్స్లో వెళ్ళాం. కానీ అల్లం నరేష్ గారు మరిపించి నటన చేశారు. ఎడమటి నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీనికి స్క్రీన్ ప్లే రాశారు, రాసిన మధు గారు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా రెక్లెస్గా ఎడమెంట్ నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తుణాతుణకలైపోతుందో, వాళ్ళ సంసారం ఎలాగా మట్టుబట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు, అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు బచ్చలమల్లి గురించి మనకు గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి, మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లం నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద ఇంకా అనేక రకాల సినిమాలు వస్తాయి. తప్పకుండా మనం ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలి. డైరెక్టర్ గారు అభివృద్ధిలోకి వస్తారు, రైటర్ మధు గారు కూడా మంచి అభివృద్ధిలో రావాలని, ముఖ్యంగా మహేష్ గారు ఇంకా ఇంకా హై రేంజ్కి వెళ్ళి ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తూ భద్రాజీ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి అంటే ఆ సీక్వెన్స్ బాగున్నాయి. చాలా స్టూపిడిటీ గురించి సినిమా మొత్తం. అంటే మనం మూర్ఖత్వంగా ఎట్లుంటే మనం ఎటువంటి ఏమి కోల్పోతాం అనేది మంచిగా ఎక్స్ప్రెస్ చేసాడు. సినిమాలో ఏది బాగా ప్లస్ పాయింట్? ప్లస్ పాయింట్ అంటే మొత్తం ఆయన చాలా క్రూయల్ గా ఇట్లా అట్లా ఉంటాడు కదా, అది ప్లస్ పాయింట్ మూవీకి. స్టోరీ కొంచెం కొత్తగానే ఉంది, చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. కామెడీ లేదు ఇందులో, మొత్తం సీరియస్ రూలే. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగేది, ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే సంఘటన అంటే మూర్ఖత్వ ఫ్యామిలీ. కొంతమంది పిల్లలు ఉంటారు కదా మూర్ఖత్వంగా, సో వాడు వద్దురా నాన్న ఇలా వద్దురా అంటే దానికి ఇదిగా ఉంటుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఆ మూర్ఖత్వం ఎంతవరకు దారి తీస్తుంది, ఎలా చేస్తుంది అన్న దానికి నిదర్శనం ఈ సినిమా. సో దయచేసి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకేనా? ప్లస్ అవుతుంది, చాలా చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. న్యాచురల్ యాక్టింగ్ చేశారు, చాలా చాలా బాగుంది. ఓకేనా? సో దయచేసి అందరు సినిమా చూడాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. బచ్చలమల్లి మూవీ చూసాం, బాగా అనిపించిందండి. ఇప్పుడు డిఫరెంట్ గా తీశారు, మూర్ఖత్వంతో ఉండొద్దని అట్లా మంచి అనిపించింది. మేజర్ గానా సినిమాలోనా అదే మూర్ఖత్వంతో ఉండొద్దు అని తెలిసింది. ఫైట్స్ బాగానే ఉంది, బాగుంది. ఓకే, బాగుంది. సరే.